మనునీతిని అనుసరించి ఈ పవిత్రమైన ప్రజాకోర్టు ఏర్పాటు చేశాం. అది కాదని తీవ్రవాదని అనుమానాన్ని రేపి మంత్రినని అధికారంతో అతన్ని మట్టిలో కలిపేద్దామనుకోకండి. నన్ను కాల్చి చంపి నువ్వు చేసిన అన్యాయాలను అక్రమాలను సమాధి చేద్దామనుకున్నావు. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నీ సొంత తమ్ముణ్ణి అంతం చేయాలనుకున్నావు. ఇప్పుడు చూడు. చెప్పు, నువ్వెవరు? మీ అన్నయ్య ఎవరు? ఇతను చేసిన అక్రమాలేంటి? వివరంగా చెప్పు. చచ్చినోడు ఎలా బతికొచ్చారని చూస్తున్నావా? నువ్వే దైవం, నువ్వు అన్నదే వేదమని 20 సంవత్సరాలుగా నీకు అణిగిమణిగి ఉన్నానే. నన్నే చంపాలనుకున్నావే, నువ్వు ఒక అన్నవా? కాదు కాదు, వీడు నా తమ్ముడు కాదు, వాడు ఎప్పుడో చచ్చాడు. లేదు, నేను వీడి తమ్ముడినే. జమీందార్ని హత్య చేసి ఆ హత్యను కప్పిపుచ్చడానికి 20 ఏళ్లుగా నన్ను బయటికి రానిలేదు. హోంమంత్రిగా ఉన్నానన్న ధైర్యంతో జమీందార్ గారు అమ్మాయి భువనని హత్య చేసి ఆ హత్యను పార్వతమ్మ మీద పడేసి ఆవిడ్ని జైలుకు పంపాడు. ఏమిటిదంతా? అన్నిటినీ మించి సొంత కూతురన్న ప్రేమ కూడా లేకుండా, తోడబుట్టిన తమ్ముడని కూడా చూడకుండా మమ్మల్ని అందరినీ చంపాలనుకున్నాడు. ఇతను చెప్పేదంతా నిజం అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏది ఏమైనా న్యాయాన్ని కాపాడాలి. నన్నెందుకయ్యా పట్టుకుంటావు? తప్పు చేసి అందరినీ హత్య చేయాలనుకుంటావా? అరెస్ట్ చేయం. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి ఎవరూ ప్రాణాలతో తప్పించుకోలేరు. వద్దు, ప్రజలు గాయపడతారు. మీరు భయపెట్టండి సార్. మీరు నాతో రండి. చెయ్యని హత్యా నేరంపై జీవిత ఖైదును అనుభవిస్తున్న విజయప్రకాష్ను ఈ కోర్టు విడుదల చేస్తుంది. అదీ కాక భువనను చనిపోయిన మంత్రి నాగరాజే హత్య చేసి ఆ నేరాన్ని పార్వతమ్మ మీద బనాయించారు. అందుచేత పార్వతమ్మను ఈ కోర్టు నిరపరాధి అని తీర్పు ఇస్తూ విడుదల చేస్తుంది.
అమ్మా, నాన్న, Please subscribe to iDream. Please subscribe for more videos.